నామినేషన్ దాఖలు చేసిన విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని వైద్యంలో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అట్లాగే అనేక సంస్కరణలు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను. ఇవాళ ఇంతకుముందు 25 జిల్లాలు ఉండేవి ఈ ఆంధ్రప్రదేశ్లో, దాన్ని ఇవాళ 26 జిల్లాలు చేశారు. అట్లాగే ప్రతి గ్రామానికి ఒక విలేజ్ సెక్రటరేట్, అంటే ఆల్మోస్ట్ 2500 పాపులేషన్ ఉన్న గ్రామానికి కూడా ఒక విలేజ్ సెక్రటరేట్ పెట్టి అట్లా 15,000 సెక్రటరేట్లు పెట్టారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటరీ. ఏం పని కావాలన్నా ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే నియోజకవర్గ స్థాయి ఆఫీస్కో లేకపోతే జిల్లా ఆఫీస్కో వెళ్ళాల్సి వచ్చిన పని వాళ్ళు ఒక వాలంటరీ ఫోన్ చేస్తే దాదాపు 500 సేవలు విలేజ్ సెక్రటరేట్లో అయ్యేటట్లు తీసుకొచ్చారు. అట్లాగే వాలంటీర్ల వల్ల పొద్దునే టైంకి వస్తాయి, పొద్దునే పెద్దవాళ్ళందరికీ వాళ్ళ పెన్షన్ రావడం కానీ అన్ని కార్యక్రమాలు. అట్లాగే దాదాపు అవినీతిని, కింద స్థాయిలో అవినీతిని రూపుమాపడంలో ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ కూడా పనిచేసింది. అలాగే ముఖ్యంగా వైద్యంలో కూడా ఒక రెవల్యూషనరీ చేంజెస్ అన్నమాట ఈ దేశంలోనే. ప్రతి 2000 లేదా 2500 పాపులేషన్ ఉన్న ప్రతి చోట ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ కానివ్వండి, లేదా అర్బన్ హెల్త్ క్లినిక్ కానివ్వండి స్థాపించి దాంట్లో మరి ఒక నర్సింగ్ స్టాఫ్ని పెట్టి దాదాపు 140 రకాలైనటువంటి వైద్యాలు కానీ మందులు కానీ దాంట్లో ప్రవేశపెడతాం. చిన్న ఏదంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు కానీ, లేకపోతే చిన్న మలేరియాలు కానీ, డెంగ్యూలు కానీ, షుగర్లు కానీ, బీపీలు కానీ ఇవన్నీ కూడా వెంటనే అక్కడికక్కడే సాల్వ్ చేయడం. ఆ తర్వాత ఏమైనా కావాలంటే మరి మండల స్థాయి హాస్పిటల్ కానీ లేకపోతే ఇక్కడ కానీ దాదాపు 18,000 కోట్లు హెల్త్ మీద ఖర్చు పెట్టారు. 8,500 కోట్లు పెట్టి దాదాపు 17 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు కట్టిన విషయం మీ అందరూ తెలుసు. సో పేదలకు కావాల్సినటువంటి వారు మధ్యతరగతి నుంచి దిగువకి ఏదైతే కావాలో ఈ రాష్ట్రంలో అవన్నీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఏంటంటే మీకు అబ్జర్వ్ చేస్తే ప్రతిపక్షాలు చెబుతున్నాయి, ముఖ్యంగా మా తెలుగుదేశం కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కానీ అభివృద్ధి చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు నాయుడు కంటే 3 రెట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది. ఏంటి నేను అనేది, ఓన్లీ చంద్రబాబు నాయుడు అమరావతి కోసం 10,000 కోట్లు పెడితే రైతులు ఇచ్చిన భూములు కాక విలేజ్ సెక్రటరేట్లు, ఆర్బీకేలు కడతానే 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాగే దాదాపు 14,000 కోట్లు ఎడ్యుకేషన్లో ఖర్చు పెట్టాడు. 45 స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు, కార్పొరేట్ స్థాయికి చేసి పిల్లలు ప్రపంచ పోటీ చేశాడు. హెల్త్లో 18,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అట్లా తీసుకుంటూ వెళ్తే వాళ్ళ బ్లూ ఎకానమీ, దాంట్లో 4 పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు. అట్లాగే ఇవాళ మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర జిఎస్డిపి మీరు తీసుకుంటే 2% పెరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాలు కరోనా పోయినా 2% పెరిగింది. అది అభివృద్ధి కదా. అట్లాగే మీకు ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 50,000-60,000 రూపాయలు ప్రతి వ్యక్తికి స్థూల ఆదాయం ఈ రాష్ట్రంలో పెరిగింది. పేదరికం తీసుకుంటే ఇది నీతి ఆయోగ్ ఫిగర్స్, నా ఫిగర్స్ కాదు. పేదరికం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 11% ఉంటే ఈ రాష్ట్రంలో, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 4% చిల్లర, అంటే 7% పేదరికాన్ని ఈ దేశంలో తగ్గించుకెళ్ళినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డి. పేదల పక్షపాతి ఆయన. 175 అవుట్ ఆఫ్ 175 టార్గెట్ పెట్టుకోవడం నాకైతే ఆశ్చర్యం కనపట్లేదు. అలా విజయవాడ పార్లమెంట్లో 7 సీట్లు కొడతాం, భారీ మెజార్టీతో ఎంపీ కూడా గెలుస్తానంటే ఎటువంటి సందేహం లేదు. విజయవాడ పార్లమెంట్ ఎయిర్పోర్ట్ అవని, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవని, విజయవాడకి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ అనేక కార్యక్రమాలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అప్పుడు ఎయిమ్స్ ఇవ్వమంటే చంద్రబాబు ఇక్కడ ఏమనంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అప్పుడు హెల్త్ మినిస్టర్ని అడిగి 120 కోట్లు తీసుకొస్తే 30 కోట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పడి ఇచ్చాడు నాకు. ఈ విజయవాడ నగరానికి ఒక 100 కోట్లు కూడా 5 ఏళ్లలో అభివృద్ధికి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. నేను సెంట్రల్ గవర్నమెంట్ని తీసుకొచ్చిన తప్పుతా. ఎందుకంటే ఆయన ఈ విజయవాడని, గుంటూరుని, ఇటువంటి నగరాలని పాత బస్తీలాగా చేసి అమరావతి ఏదైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఆ రియల్ ఎస్టేట్లో ఆయన అమ్ముకోవడం కోసం ఈ నగరాలని మొత్తం కూడా నాశనం చేయాలని ప్రయత్నించాడు. అట్లాగే మీకు అబ్జర్వ్ చేస్తే గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా రెండు కూడా అమరావతిలో దాదాపు 29 గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రీన్ బెల్ట్ పెట్టి ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు. ఒక రైతు కుటుంబమో లేదా ఎవరన్నా కుటుంబమో పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే పిల్లల్ని చదివించుకోవాలన్నా ఒక స్థలమో పొలమో ఉంటే వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంటుంది. అటువంటి ఈ 5 ఏళ్ళు కూడా అమరావతి కోసం
ఈ 2 జిల్లాల్లో గ్రీన్ బెల్ట్ పెట్టి రైతులను మోసం చేశాడు, ఇక్కడ ప్రజలందరూ మోసం చేశాడు. అందుకే భారీ మూల్యం చెల్లించారు 19లో ప్రజలు. కాబట్టి ఈ ప్రాంత ద్రోహి, విజయవాడ ద్రోహి చంద్రబాబు నాయుడు. ఆయన అమరావతి అనేది ఆయన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ. కాబట్టి అక్కడ 29,000 మంది రైతులు మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఆ 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు మోసం చేసిన మొదటి నుంచి చెప్తున్నాను. ఈ పెద్ద మోసకారి, ఈ అమరావతి అనేది పెద్ద స్కాము. దాంట్లో ఎన్ని వేల కోట్లు తినేశారో చంద్రబాబుకి, లోకేష్కి లెక్కలతో సహా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సార్, ఎన్నికలు దాదాపు రోహిత్గా మీరు చెప్పారు, అంటే ఈ ప్రాంతంలో రాయలసీమ ఈ ప్రాంతానికి 2019లో ఆయన కొడుకుని ఓడించారు మంగళగిరిలో. ఈ ప్రాంతంలో 2 ఎమ్మెల్యే సీట్లే కదా ఇచ్చింది. ఇక్కడ వంశీను గన్నవరంలో గద్దెరామని నన్ను గెలిపించాడు దీనివల్ల. అటుపక్క తీసుకుంటే మీకు ఆయన కొడుకు ఓడిపోయాడు. అక్కడ నాకు తెలిసి ఇంకో 2 ఎమ్మెల్యేలు వచ్చినట్టున్నారు. అక్కడ ఒకటి గిరిను, ఇంకోటి గుంటూరు, రేపల్లి 2 వచ్చినాయి. అంటే ప్రజలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 2019లో బుద్ధి చెప్పారు. ఈసారి ఇంకా బాగా బుద్ధి చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీ, నేను ఒకటి చెప్తాను కదా, తెలుగుదేశం పార్టీ 2024లో తాళం వేసేపోతున్నారు. బీజేపీ టేక్ ఓవర్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మేనిఫెస్టోలో చాలామంది రైతులు కావచ్చు, వివిధ రకాల వర్గాలు చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి వైసీపీ పార్టీని. మీకేమన్నా కొంత ఇండికేషన్స్ ఉన్నాయా? చూడండి, ఒకటి ఏంటంటే 2014లో ఇదే జనసేన, ఇదే బీజేపీ, ఇదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 650 పేజీలు 600 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలే, ఒక్క హామీ కూడా. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 9 నవరాత్రాలు అని చెప్పి 9 ఇచ్చాడు. 9లో ఆయన చెప్పిన దాంట్లో 99% హామీలు నెరవేర్చినట్లు మీకు ఫీల్ అయితేనే ఓట్లేండి నాకని క్లియర్గా చెప్తున్నాడు ఆయన. సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి క్రెడిబిలిటీ పోయింది. ఈ లాస్ట్ ఈజ్ క్రెడిబిలిటీ. ప్రజలు నమ్మరు. మీకేం చేస్తాడంటే ఇప్పుడు లాస్ట్ టైం 650 హామీలు ఇచ్చారు ఈ ముగ్గురు. అట్లాగే మళ్ళీ ఇప్పుడు 6,500 హామీలు ఇస్తాడు. హామీలు ఇచ్చి పచ్చి మోసం చేస్తాడు. అసలు అధికారంలోకి వచ్చే సీన్ లేదు. ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది. రైతులకు రుణమాఫీ లాంటివి ఏమైనా చేయబోతున్నారా? అది నా పరిధిలోది కాదు. ఎందుకంటే నేను నా పరిధి విజయవాడ ఎంపీ, నా విజయవాడ అభివృద్ధి, ఇక్కడ ప్రజల సంక్షేమం, ఇక్కడ ప్రజల రక్షణ, ఈ 3 నాకు కన్సర్న్. నేను ఇంకా ఆ స్థాయిలో ఇది నా దృష్టిలో లేదు. వైజాగ్లో కూడా చెప్పనా, పోయినసారి నా మీద బీజేపీ అభ్యర్థి పోటీ చేశాడు. నా ఫ్రెండే అతను. నేను ముందే చెప్పాను, ఎందుకే బాబు నీకు డిపాజిట్ కూడా రాదని. లేదు నేను ఏదో కాంట్రాక్టర్ని ఢిల్లీలో నా పని కోసం నేను పోటీ చేస్తే అన్నాడు. తర్వాత చూస్తే నేను గెలుస్తున్నాననే భావనకు వచ్చాడు. అది నా దగ్గరికి వచ్చి గెలుపు నీదేనా నాదే తప్ప వైసీపీ అసలు అడ్రస్ లేదన్నాడు. 12,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థికి 12,000 ఓట్లు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్ స్థాయి కంటే హీనం. ఆ 12,000 14,000 వస్తాయి అతనికి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలు భుజస్కంధాల మీద నానే మోస్తున్నారు. సో ఆ పర్టికులర్లో సో టైం సరిపోతుందా? ఎంతవరకు మీరు సక్సెస్ అవుతుంది? నేను మోయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి మోస్తాను. నేను ఊరినే వాళ్ళకి మా ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి వాళ్ళతో ప్రచారంలో పాల్గొంటున్నాను, వాళ్ళతో పాటు పనిచేస్తున్నాను. 7కి 7 గెలవాలనేది మా తాపత్రయం, మా టార్గెట్ కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. దాఖలు చేయడం జరిగింది. మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి స్పందనతో ఈరోజు ఉంది. ఆయనకి వచ్చేటువంటి స్పందన కానీ, ఆయన ఏదైతే తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా సంక్షేమం, అట్లాగే పేదవారి పిల్లలకి ప్రపంచంతో పోటీ పడేటువంటి విద్యా విధానం, అట్లాగే